సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందంతోనే ఓటమి పాలైందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిసే తాను బీఆర్ఎస్ ను వీడానన్న దానం ఎన్నికల్లో తాను ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. ఇదే క్రమంలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ లో ఓడిన నైతిక విజయం తనదేనని, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ గారు, సనత్ నగర్ నుంచి డాక్టర్ నీలిమా గారు, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. వారికి మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాటకు ముందుకు మీడియా ముందు వచ్చి చెప్తా ఉన్నారు, నైతికంగా మేము గెలిచాము, అనైతికంగా మీరు గెలిచారు కాబట్టి మీ గెలుపు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు, పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. గతంలో మరి మోడీ గారు 5 లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం 1,00,000 చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా మీరు వస్తారని, వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి మషీరాబాద్ నుంచి అంజన్ కుమార్